ఓ దిక్కు గంగోత్రి, ఇంకో దిక్కు యమునోత్రి, ఓ దిక్కు కేదార్నాథ్ శివయ్య, ఇంకో దిక్కు బద్రీనాథ్ నారాయణ. గదే చార్ధామ్ యాత్ర గురించి చెప్తున్నా. ఎక్కడెక్కడోలో బండ్లు కట్టుకొని పోతుర్రు, 4 తీర్థాలు తిరిగి పుణ్యం మూట కట్టుకుందామని బయలుతుర్రు. ఇప్పుడు తప్పితే మళ్ళీ 6 నెలలు ఆగాలి. అందుకే చాలా మంది ఆలోచన చేయకుండా బాట పడుతుర్రు. చార్ధామ్ యాత్ర చాలైంది. మరి ఏం కథ అనేది అంతా చూద్దాం పారి. జిందగీలో ఒక్కసారన్నా పోయి రావాలి అంటుంటారు కొన్ని గుళ్ళకు. అగో అసోంటి వాటిలా చార్ధామ్ యాత్ర కూడా ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ 4 గుళ్ళు 6 నెలలు తెరుచుకుంటాయి, 6 నెలలు మూసుకొని ఉంటాయి. అట్లయిగా 6 నెలల కింద మూతపడ్డ గుడి తలుపులు మళ్ళా ఇప్పుడు తెరుచుకునే యాళ్ళు అయ్యింది. తొలుత బుధవారం యమునోత్రి గుడి తలుపులు తెరుచుకున్నాయి, అటెనక గంగోత్రి తలుపులు కూడా తెరుచుకుంటాయి. శుక్రవారం నాడు కేదార్నాథ్ బోలేబాబా గుడి తలుపులు తెరుస్తారట. ఇంకా ఆదివారం నాడు ఆఖరికి బద్రీనారాయణ స్వామి గుడి తలుపులు తెరుస్తారట. ఇప్పటికే లక్షల మంది చార్ధామ్ యాత్ర కోసం బయలుతాండ్రు. పోయినేడు 48 లక్షల మంది దాకా పోయిండ్రు. ఇక ఈసారి 50 లక్షల మంది దాకా దర్శనాలు చేసుకుంటారని ముందుగానే ఓ అంచనా వేసిండ్రట. ఇప్పటికే 20 లక్షల మంది పేర్లు రాసుకున్నారట. అటు పాలగాంలో ఉగ్రవాదుల దాడి చేయబట్టి ఈసారి బందోబస్తు ఇంగిత పెంచిర్రట సర్కారోళ్ళు. తుపాకులు పట్టుకొని కంటి మీద కునుకు తీయకుండా జవాన్లు డ్యూటీ చేస్తున్నారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే చార్ధామ్ యాత్రకు పోయేటోళ్ళు నకిలీ టికెట్లు, నకిలీ వెబ్సైట్లతోని పైలంగా ఉండాలి అని ఇప్పటికే సెంటర్ సర్కార్ వాళ్ళు హుషారు చేసిండ్రు. రూములు బుక్ చేస్తాం, హెలికాప్టర్ బుక్ చేస్తాం అని చెప్తే ఎవరిని పడితే వాళ్ళను నమ్మొద్దని చెప్తున్నారు. 1కి 10 సార్లు ఆలోచనలు చేసి అన్ని తీర్లు తెలుసుకొని రూములు టికెట్లు బుక్ చేసుకోండి అని చెప్తున్నారు. మోసపోతే 1000 రూపాయలు వట్టిగా పోతాయి, చూసుకోండి.